శ్రీ వాళ్ళ అన్నయ్య అయితే పేపర్స్ తీసుకొని వస్తాడు. అవి వాళ్ళ అమ్మ చేతిలో పెడతాడు. ఏంట్రా ఇవి అని మీనాక్షి గారు అడుగుతారు. ప్రతిసారి చదువుకోలేదు అన్న కారణంతో మరోసారి నా చెల్లి సంబంధం చెడిపోవడం నాకు ఇష్టం లేదమ్మా. అందుకే తను డిగ్రీ చదివినట్టు సర్టిఫికెట్లు తీసుకువచ్చాను అంటాడు. శ్రీ ఎందుకు అన్నయ్య ఇవి అంటుంది. ఇప్పుడు ఇది నీకు చాలా అవసరం అమ్మా. నువ్వు మాలాగే అమ్మ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా చదువుకొని ఉండుంటే నీకు ఒక జాబ్ ఉండేది. 12 ఏళ్ల క్రితం నువ్వు ఎక్కడ ఆగిపోయావో ఇప్పుడు అక్కడే ఉన్నావు. అదే వంటగది, అదే పని, అదే జీవితం. నువ్వు స్కూల్లో మానేసిన రోజు ఆగిపోయింది. చదువే కాదమ్మా, నీ భవిష్యత్తు కూడా. పనిలో పడి ఎంత బిజీగా ఉన్నా ఏదో ఒక టైంలో అనిపిస్తుంది కదా, మన కోసం తన గుర్తింపునే వదిలేసుకుంది. అలాంటి చెల్లి పెళ్ళి కూడా చేయలేకపోతున్నానా అని. నా చెల్లి అందంగా లేదని పెళ్ళి చెడిపోతుంటే నేను ఇంత బాధపడేవాడిని కాదమ్మా. మా కారణంగా ఆగిపోయిన చదువు లేదని సంబంధం చెడిపోతుంటే మాకు చాలా కష్టంగా ఉంది. మరోసారి నీ పెళ్ళి ఆగిపోవడానికి చదువు కారణం కాకూడదని ఈ సర్టిఫికెట్లు తీసుకొచ్చాను. ఇది నీకు గౌరవాన్ని ఇవ్వలేకపోవచ్చు, కానీ గుర్తింపు ఇస్తుంది అంటాడు. శ్రీ, ఈ చెల్లిని నువ్వు అర్థం చేసుకుంది ఇంతేనా అన్నయ్య? ఒక చిన్న అబద్ధాన్ని తట్టుకోలేని నేను అదే అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుంటే ఈ చెల్లి జీవితాంతం ప్రశాంతంగా బ్రతకగలుగుతుంది అని నువ్వు ఎలా అనుకుంటున్నావు అన్నయ్య? కాగితాల్లోని జీవితాల్ని చూసుకునే వాళ్ళ కోసం నవ్వు నటిస్తూ జీవితాంతం నేను బ్రతకలేను అన్నయ్య. అలా అయితే నీకు ఈ జన్మలో పెళ్ళి కాదు అని శ్రీ వదిన అంటుంది. అబద్ధం చెప్తేనే నా పెళ్ళి జరుగుతుంది అనుకుంటే ప్రాణం పోవటానికైనా ఒప్పుకుంటాను, కానీ అబద్ధం చెప్పడానికి నేను ఒప్పుకోను వదిన. పైగా నాది కాని దాన్ని నాది అని చెప్పుకోవటాన్ని అస్సలు ఒప్పుకోను అని శ్రీ అయితే పేపర్స్ చింపి వేస్తుంది. కోపంగా వెళ్ళిపోతుంటే వాళ్ళ వదిన, మరీ అంత మొండితనం పనికిరాదు శ్రీదేవి. మీ అన్నయ్య ఇదంతా చేసింది నీ మంచితనం గురించి అనుకోవచ్చు కదా అంటుంది. శ్రీ, అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు వదిన. చింపేస్తే చిరిగిపోయే అబద్ధమే నీ చెల్లెల్లి జీవితాన్ని కాపాడుతుంది అనుకుంటున్నావా అన్నయ్య? నిజాన్ని నమ్మకపోయినా పర్వాలేదు, కానీ అవసరం కోసం అబద్ధం వాడకూడదు. ఎదుట వాళ్ళ మీద ఉన్న గౌరవం పోతుంది అన్నయ్య అని వెళ్ళిపోతుంది. ద్రాక్షాయిని, చూసారా మీ చెల్లి పొగరు అంటుంది. అది పొగరు కాదు, ఆత్మాభిమానం అని శ్రీ అమ్మగారు అంటారు. మీ చెల్లి ఇలాగే ఉంటే మీ చెల్లి జీవితం సగం వంటగదిలోనూ సగం బొకే షాప్లోనూ గడిచిపోతుందని ద్రాక్షాయిని అంటుంది. శ్రీ అయితే బొకే షాప్లో ఉంటుంది. వాళ్ళ చెల్లి కౌసల్య బొకే షాప్ ఓనర్. అక్క అక్క అని వచ్చి పిలుస్తుంది. హాయ్, ఈరోజు కాలేజ్కి వెళ్తా అన్నావు, షాప్కి వచ్చావేంటి అంటుంది. ఈ ఫ్లవర్స్ ఇద్దామని వచ్చానక్క అని కౌసల్య అంటుంది. ఫోన్ చేసి చెప్తే అది నేనే తీసుకువచ్చేదాన్ని కదా అని శ్రీ అంటుంది. నువ్వెందుకు వచ్చావు? ఇప్పటికీ నిన్ను చాలా ఇబ్బంది పెట్టానక్క అని కౌసల్య అంటుంది. మీ షాప్లో నాకు ఉద్యోగం ఇచ్చామని శ్రీ అంటుంది. మీలాంటి నమ్మకమైన మనిషి దొరకటం నా అదృష్టం అక్క. అందుకే షాప్ రన్ చేస్తున్నా కూడా హ్యాపీగా చదువుకోగలుగుతున్నా అని కౌసల్య అంటుంది. చదువుకోవాలని అందరికీ ఉంటుంది కౌసల్య, కానీ చదువుకునే అవకాశం కొందరికే ఉంటుంది. ఆ కొందరిలో నువ్వు ఉండాలని నువ్వు అడగగానే ఇక్కడ వర్క్ చేయడానికి ఒప్పుకున్నాను. కాలేజ్ టైం అవుతుంది, నువ్వు బయలుదేరు అని శ్రీ అంటుంది. కౌసల్య, అక్క మర్చిపోయాను, పెళ్లి చూపులు ఎలా జరిగాయి అని అంటుంది. నేను పెద్దగా చదువుకోలేదని అతను నన్ను వద్దు అన్నాడు. అతను అబద్ధం చెప్పాడని నేను వద్దన్నా. కౌసల్య, కంగ్రాట్స్ అక్క, చాలా మంచి పని చేశాను. నువ్వు అలా చూస్తూ ఉన్న నిజాలు చెప్పేవాడే నీకు భర్తగా వస్తాడు. బావయ్య నిన్ను వెతుక్కుంటూ వస్తాడని చెప్పి వెళ్ళిపోతుంది. శ్రీను అయితే గ్యారేజ్లో పనిచేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ అయితే ఫోన్ చేస్తుంది. ఎరా ఎక్కడున్నావు అంటుంది. గ్యారేజ్లో ఉన్నాను అమ్మ, ఈరోజు రావటానికి కొంచెం లేట్ అవుతుంది అంటాడు. ఇది ఇప్పుడా చెప్పేది? ఈ మధ్య నీకు ఈ మాట చెప్పడం బాగా అలవాటైపోయింది. పని ఎక్కువగా ఉందని చెప్తే తమ్ముడితో క్యారేజ్ పంపించేదాన్ని కదా అంటుంది. పర్లేదమ్మా, కిక్కుగాడు సమోసాలు తెచ్చాడు, తిన్నాను అంటాడు. ఎలాగా సమోసాలు తిన్నావా? రే నాన్న, అలా ఏది పడితే అది తిని తెల్లవార్లు పనిచేస్తే ఆరోగ్యం బాగోదు నాన్న. సర్లే కానీ తమ్ముడితో పెరుగన్నం పంపిస్తున్నాను, తిను అంటుంది. నేను తిన్నానని చెప్తున్నా కదమ్మా, తమ్ముడు చదువుకొని పడుకొని ఉంటాడు, వాడిని ఏమీ ఇబ్బంది పెట్టద్దు. నిజంగానే నాకు ఆకలిగా లేదు అంటాడు.
బిడ్డ ఆకలి తీరిందో లేదో ఈ అమ్మకి తెలుసురా. మీ నాన్న ఆ వీధి నాటకాలు పిచ్చి మానేసి ఏదో ఒక పని చేసుకుంటే నువ్వు ఇలా సగం ఆకలితో రేయి పగులు పని చేసే బాధ ఉండదుగా. సరేలే, జాగ్రత్త నాన్న అని ఫోన్ కట్ చేస్తుంది. మంగళ అయితే ఇంట్లో చెత్త తీసుకువచ్చి బయట రోడ్డు మీద పడేసి వెళ్తుంటే అది చూసి ఒక ఆవిడ, ఇదిగో మంగళ, ఏంటి ఆ పనులు అంటుంది. ఎలాగా ఏంటే ఏందో అంటున్నావు, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నీ పద్ధతి మార్చుకోవా? కాసేపు ఆగితే చెత్త బండి వస్తుంది కదా. నేనేమైనా తీసుకొచ్చి నీ కొంపలో వేశానా? రోడ్డు మీదే కదా వేశాను, ఎందుకు గొంతు చించుకుంటావు? వెళ్ళా అని అంటుంది. నీతో రోజు ఒక గొడవ అయిపోతుంది. అందుకే అంటారు, ఇల్లు మంచిదైతే సరిపోదు, ఇరుగు పొరుగు కూడా మంచిగా ఉండాలి అని. ఓ మరి ఇరుగు పొరుగు చూసి ఇల్లు కట్టుకోపోయావా? అప్పుడు ఎందుకు ఇల్లు కట్టుకున్నావు? నీలాంటిది ఉంటుందని తెలియక అని అంటుంది. ఇదిగో ప్రభావతి, నీలాంటిది విజయవాడలో ఇంటికి ఒకటి ఉంటుందేమో, నాలాంటిది ఈ హోల్ విజయవాడలో ఒక్కటే ఉంటుంది. మంగళ, నా నోట్లో నోరు పెట్టద్దు. నీ బ్రతుకు కృష్ణా నది బ్యారేజ్ అయిపోద్ది. వెళ్ళి పని చేసుకో పో. ఏంటే నోరు లెగుస్తుంది? నువ్వేమన్నా పడటానికి నీ మొగుడిని అనుకుంటున్నావా? ఎలాగా మధ్యలో నా మొగుడిని ఎందుకే లాగుతున్నావు? నీ మొగుడిలాగా నా మొగుడేమి కొంగు పట్టుకొని తిరగడు. అవును, నా మొగుడిని నేను తిట్టుకుంటాను, కొట్టుకుంటాను. అయితే ఏంటంట, నీకేంటి అంట అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. శ్రీని అయితే వాళ్ళ చెల్లెల్ని బైక్ మీద కాలేజీకి తీసుకువెళ్తాడు. ఇంకా మంగళ వాళ్ళ ఆయన అయితే నిద్ర లేచి వాళ్ళిద్దరూ బయట గొడవ పడుతున్నారని, ఇదే మంచి అవకాశం అని వంటగదిలోకి వెళ్ళి డబ్బులు వెతుకుతూ ఉంటాడు. సిలిండర్ కింద డబ్బులు అయితే కనిపిస్తాయి. అవి తీసుకొని అమ్మో ఎన్ని డబ్బులు అని చూస్తూ ఆనందపడుతూ దాచిపెట్టుకుంటాడు. శ్రీ అయితే స్కూటీ మీద వెళ్తుంది. మళ్ళీ శ్రీ అయితే ఇద్దరు ఎదురు పడతారు. ఒక పాప బెలూన్స్ అయితే ఎగిరిపోతాయి. ఆ పాప నా బెలూన్స్ అని ఏడుస్తూ ఉంటుంది. శ్రీ ఇంకా శ్రీను అయితే గాలికి ఎగిరిపోయిన బెలూన్స్ అన్నీ కలెక్ట్ చేస్తారు. శ్రీ అయితే శ్రీను దగ్గర ఉన్న బెలూన్స్ కూడా తీసుకుంటుంది. కానీ శ్రీను ఫేస్ కళ్ళు అయితే చూడదు. వెళ్ళి ఆ పాపకి ఇస్తుంది. పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది చూసి శ్రీను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పార్ట్ 3 మళ్ళీ కలుద్దాం. అందుకోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.